ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైతే అవసరాలు ఉంటాయో వాటర్ ఫండ్ కానీ ఒక పోలీస్ స్టేషన్ పని ఎంఆర్ఓ ఆఫీస్ హాస్పిటల్ పని ఇలాగ వివిధ రకాల ప్రభుత్వం తాలూకు ఏదైతే పనులు ఉన్నాయో ప్రజల అవసరాలు ఏదైతే ఉన్నాయో తీర్చడానికి నిరంతరం ఇక్కడ సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉండి ఇక్కడ పరిపాలన సాగిస్తాం. ముఖ్యంగా అంబులెన్స్ సర్వీస్ కూడా ఎప్పుడైతే జనసేన పార్టీ తరఫున ఎలక్షన్ ముందే మేము 3 మండలాల్లో 3 ఉచిత అంబులెన్స్లు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అంబులెన్స్లు కూడా గతంలో రాజానగరంలో అంబులెన్స్ అందుబాటులో లేకుండా ఇబ్బంది పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో అంబులెన్స్ సర్వీసులు కూడా వాటి పూర్తి స్థాయిలో అధునాతన సదుపాయాలతో జనసేన పార్టీ ఉచిత అంబులెన్స్లు కూడా మళ్ళీ రాజానగరం, గోల్కొండ, సీతానగరం కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ప్రజలు వినియోగించుకునే విధంగా చేస్తాం. అంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క అత్యవసర పరిస్థితుల్లో సదుపాయానికి అందించడానికి ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కూడా కొత్త అంబులెన్స్ త్వరలో శాంక్షన్ చేయబడుతుంది. ఈలోపు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఉచిత అంబులెన్స్ సర్వీసులు అనేది